స్వామి శరణమయ్యప్ప. స్వామి కేసీ తండా గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక అధికార పార్టీని కాదని ప్రతిపక్ష పార్టీని మమ్మల్ని గెలిపించినందుకు ఆ ఆ కష్టం వెంబడి ప్రతి ఒక్క కార్యకర్త యొక్క కష్టం ఉంది. ఆ ప్రతి కార్యకర్తకి ఇచ్చిన హామీలను, అదేవిధంగా గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తన వంతు సహకారాలు అందిస్తాము. నేను గత 5 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నాను. ఇప్పుడు మా సతీమణి అయినటువంటి సుజాత గారు ఎలక్టెడ్ అవ్వడం జరిగింది. భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ప్రజలు ఇచ్చిన విశ్వాసం, నమ్మకం, చేసిన కష్టానికి ప్రజలిచ్చే తీర్పు అనేది చాలా శిరోధార్యంగా ఉంటుంది. ఎందుకంటే సేవ చేసే వాళ్ళకు, సేవ చేయని వాళ్ళకు మధ్య డిఫరెన్సెస్ అనేది ఉంది. మేము ఈ విధంగా చెప్పడానికి కారణం ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అభివృద్ధి ఇంత అంత కాదు. చెప్పినటువంటి ప్రతి పనిని అన్ని విధాలుగా కృషి చేసి మేము ఏదైతే సబితా ఇంద్రారెడ్డి గారు మినిస్టర్ గారు ఉన్నప్పుడు అమ్మగారి దృష్టికి తీసుకెళ్లిన ప్రతి పనిని చేయించుకోవడం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే, ఒకటి స్పోర్ట్స్ గ్రౌండ్ కానీ, ఫంక్షన్ హాల్ కానీ, అదేవిధంగా మన చిల్డ్రన్ పార్క్ కానీ, అదేవిధంగా అయ్యప్ప స్వామి సన్నిధానానికి సంబంధించింది కానీ, తర్వాత సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, చెప్పుకుంటూ పోతే మేము చేసిన పనులు అంతా ఇంత కాదు. మోడల్ స్కూల్ కానీ, కేజీబీవీ డెవలప్మెంట్ కానీ, డిగ్రీ కాలేజ్ తీసుకురావడంలో కానీ, తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకురావడం కానీ, తర్వాత మెగా కంపెనీ వాళ్ళతో చేపించడం, స్కూల్ బిల్డింగ్ కట్టేయడం జరుగుతుంది. ఇవన్నీ ఒకదానికొకటి ఒక ఐడియాలజీ ఉన్న వ్యక్తిని కోరుకున్నారు. మనం ఐడియాలజీతో పనిచేసినాం. మనం ఒక చిన్నతనంలో మనం అనుకునేవాళ్ళం, మన పెద్దవాళ్ళందరూ అనుకునేవాళ్ళు, ఊరి మీద సంపాదించినోడు కాదు, ఊరి కోసం పనిచేసేటోళ్ళు కావాలనే ఒక నినాదంతో మేము గెలవడం జరిగింది. మొదటిసారి కూడా అదే నినాదంతో వచ్చినాం, రెండోసారి కూడా అదే నినాదంతో మేము పనిచేస్తున్నాం. ఎందుకంటున్నామంటే, పనిచేసే వ్యక్తులను గుర్తించిన ప్రజలందరికీ వాళ్ళకు పాదాభివందనాలు తెలుపుతున్నాం. కేసీ తండా ప్రజల రుణం మేము ఏ జన్మకు తీరని కాదు. మాకు ఈ జన్మలో వాళ్ళ యొక్క రుణం తీర్చడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినారు వాళ్ళు. బీదలు మా ఎంబడి ఉన్నదంతా బీద ప్రజలే ఉన్నారు. బీద ప్రజలకు ఏ ఆపద వచ్చినా, సాపద వచ్చినా, నైట్ అయినా పగలైనా, రాత్రైనా పగలైనా, వాళ్ళకి హాస్పిటల్ కానీ, మంచి చెడు అన్ని విషయాల్లో మేము జోక్యం చేసుకొని గత 5 సంవత్సరాలు పాలన చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే స్టాండ్ని మెయింటైన్ చేసినాము. కానీ ఇప్పుడు మేము మా మీద కర్తవ్యం, ఇంకా బాధ్యత పెద్దగా పెరిగింది. ఆ బాధ్యతకు అనుగుణంగా పనిచేస్తాం తప్ప బాధ్యతను విస్మరించి కానీ, లేకుంటే పగలు ప్రతీకారాలు మా కేసీ తండాలో ఉండదు. ఏదైతే ఎలక్షన్ అయిందో, ఎలక్షన్ తర్వాత ఇక సామాన్య జీవనం గడిపే విధంగానే మేము ప్రయత్నం చేస్తాం. ఎక్కడ కూడా ప్రజల సంక్షేమమే తప్ప ఇక్కడ పాలిటిక్స్కి తావు ఇవ్వకుండా మేము ప్రతిపక్ష హోదానే అనుకోండి, ఏదున్నా కూడా మాకున్న పరిణితి, మాకున్న విజ్ఞతను కలిపి ఎక్కువ సమయం ఎలాంటి విభేదాలు లేకుండా, విభేదాలు ఉంటే డెవలప్మెంట్ ఆగిపోతుంది. డెవలప్మెంట్ విషయంలో ఎవరినైనా కలుపుకొని పోయే సిద్ధాంతం మా దగ్గర ఉంది. మేము సిద్ధాంతంతో పనిచేసే వాళ్ళం కాబట్టి మా మిసెస్ కూడా ఈరోజు డిగ్రీ కంప్లీట్ చేసుకొని బీఎస్సీ కంప్లీట్ చేసుకొని ఉన్నారు. నేను కూడా బీఎస్సీ కంప్లీట్ చేసుకొని ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ వార్డు మెంబర్లు కూడా అందరూ వెల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళే, కానీ ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ లేకుండా కాకుండా లేదు. సమాజం పట్ల అవగాహన, సమాజం పట్ల గౌరవం, సమాజం పట్ల మనం అనుసరించాల్సిన వ్యూహాలు అన్నీ తెలిసిన వ్యక్తులే. చిన్నగా ఉండొచ్చు యూత్, కాకపోతే యూత్కి ఇస్తే ఏమవుతుంది అనేది గత 5 సంవత్సరాలు చూసినారు. అదే నమ్మకంతో ఈరోజు యూత్ని వార్డు మెంబర్లుగా 5 మంది వార్డు మెంబర్లను గెలిపించడం జరిగింది ప్రజలు. ఒక ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇంత చేయడం అనేది ఆషామాష కాదు. మా ఎంబడి సబితా ఇంద్రారెడ్డి గారి కృషి, ఆమె కృషి ఫలితమే మాకు ఇంతవరకు తీసుకొని వచ్చింది. మాకు ఏ పని అడిగినా కాదనకుండా, రాత్రింపగలు ఏ టైం పోయినా, ఎక్కడ పోయినా, కార్యకర్తల సమస్య ఉందంటే నేనున్నాను మాకు ధైర్యం ఇచ్చే మా అమ్మగారు ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే గారు ఉండడం జరిగింది. ఇప్పుడు కూడా మాకు ఎమ్మెల్యే నిధుల నుంచి వచ్చే నిధులతోటి కానీ, లేకుంటే గవర్నమెంట్ పరంగా వచ్చే నిధులని కొట్లాడి తీసుకొని మా గ్రామాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో చేసుకుంటాము. అయితే ఇప్పుడు మేము ఇచ్చిన వాగ్దానాలు కొన్ని చాలా ప్రాముఖ్యంగా ఉన్నాయి. ఒకటి స్కూల్ బిల్డింగ్, ఒకటి మొదటగా అనుకున్నాం. స్కూల్ బిల్డింగ్కి విద్య, వైద్యం అనేది ప్రజలకు అవసరం. నీరు, విద్య, వైద్యం అనేది గ్రామాల్లో చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. కాబట్టి విద్యా విషయంలో ఎంత దూరమైన పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి వైద్యం కూడా ఇక్కడే మాకు సదుపాయంలా ప్రయత్నం చేస్తున్నాం. మా వంతు మేము ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు. మాకు 5 సంవత్సరాల కాలం ఉంది. ఈ 5 సంవత్సరాల పీరియడ్లో మాకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అందరికీ సమాజం పట్ల కానీ, తండ వాళ్ళ పట్ల కానీ మాకు చాలా గౌరవంగా ఉంది.
వాటికి అనుగుణంగానే మేము పనిచేస్తాం తప్ప వ్యక్తులకు అనుగుణంగా మాత్రం పనిచేయమని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న సమస్యలే కాకుండా ఇంకా విప్రో కానీ, మలబార్ గోల్డ్ కానీ ఇంకా కొన్ని కంపెనీస్ వస్తున్నాయి. ఆ కంపెనీలకు సంబంధించి చాలామంది మాతసాములు మేము వాగ్దానం ఇచ్చింది మెయిన్ ఎక్కువ అంటే ఏంటంటే, మాతసాములకు కంపెనీ త్రోలో కాకుండా డైరెక్ట్ కాంట్రాక్ట్ త్రోలో ఉండడం వల్ల వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కార దిశగానే మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. సమస్య పరిష్కారం వాళ్ళ కంపెనీ త్రోలో అయితే వాళ్ళకు కూడా కొద్దిగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కాకుండా ఒక కంపెనీ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వాటి విషయంలో కూడా మేము మేజర్గా చేయడం జరిగింది. అన్ని కంపెనీ వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఎమ్మెల్యే గారినే మా గ్రామ పంచాయతీ పిలిపించి వాళ్ళతోటి ఒక స్పెషల్ మీటింగ్ పెట్టాలని ఒక ఆలోచన చేస్తున్నాము. ఎందుకంటే పనిచేసే వాళ్ళకు ఎక్కడైతే ఏముంది అక్కడే పోవాలని ఏం లేదు. మేము ఎలా పని చేసుకోవాలి, ఏ విధంగా పోతే బాగుంటుంది అనేది మీ విద్యావంతులందరి యొక్క సూచనలు సలహాలు పాటిస్తూనే ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది స్వామి. అందుకోసమే ఈరోజు మాకు ఉండేటువంటి యూత్ మొత్తము మాకు సపోర్ట్ ఇచ్చి స్పెసిఫిక్గా మాతసాముల మా మీద ఒక నమ్మకం ఉంచి వాళ్ళందరూ మమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళందరికీ పాదాభివందనలు తెలియజేస్తూ ఉన్నాం. పెద్ద మనుషులకు కానీ గౌరవం ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా, ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటాయి సహజం. కుటుంబంలో ఒక పెద్దగా చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. వాటిని ఎవరు మనసులో పెట్టుకోకుండా అందరూ కలిసిమెలిసిగా పనిచేసి తండాలో విభేదాలు లేకుండా, తండా మొత్తం ఒకటే, ఉన్న క్యాస్ట్ అంతా మనది లంబాడే కాబట్టి ఎస్టీ కుటుంబాలన్నీ బాగా అభివృద్ధి చెందాలి. ఆర్థికంగా, వైద్యపరంగా, విద్యాపరంగా, తర్వాత ఎకనామికల్గా అన్ని విధాలుగా వాళ్ళు అభివృద్ధి చెందే విషయంలో మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప.